గారు చూసారా, నష్టపోయేది దిగువన ఉన్నటువంటి గిరిజన రైతులే. అర్థమైందా? చూడండి, జొన్న చేను వేసారు, ఊరు వేసారు, శుభ్రంగా నష్టపోయారు. దీనికి మీరు చూడండి, అలా చెప్పండి. చూసారు కదా, ఆ సత్తా డామ్ నుంచి ఈ కిందకి సంధివలస గ్రామంలో ఉన్నటువంటి గిరిజన రైతుల పంట పొలాలకు వెళ్లాల్సిన నీటిని ఈ చౌదరి గారు దురాక్రమంగా ఆక్రమించారు. అప్పుడు ఆ సమయంలో ఐటీడీ వారి సౌజన్యంతో ఇదిగోండి మొత్తం ఇది కట్టుకున్నారు. చూశారు కదా మీరు. దీన్ని కూడా ఆ చౌదరి గారు లెక్క చేయకుండా ఎవడొస్తే నాకేం చేస్తాడని ఒక ఉద్దేశంతో, నేనే బాగుపడాలని ఒక ఇది, దీంతో మొత్తం కప్పేశాడు. ఇవన్నీ కూడా చూసారా, అంతా గిరిజన రైతులు. అలా ముందుకెళ్తాం రండి మనం ఒకసారి. ఇదేనండి చెక్కు డ్యామ్. ఇప్పుడు ప్రభుత్వం వారు 30 సంవత్సరాల కిందట ఈ చెక్ డ్యామ్ని కట్టడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ నుంచి పొలాలకి కానీ ఆ చెరువుకు కానీ అనుసంధానమై ఇలా వెళ్తూ ఉంటాయి ఇవి. అప్పటి ఐటీడీఏ వారు ఈ నిర్మాణాన్ని కట్టడం జరిగింది. ఇవ్వండి, వృధాగా ఈ వాటర్ అనేది పోతూ ఉంటుంది ఇలాగా. ఒకసారి మీరు చెప్పండి ఫస్ట్. ఇప్పుడు సంధివలస గ్రామానికి నీరు రావడం లేదని చెప్పాం కదా, ఒక చౌదరి గారు ఆక్రమించుకున్నారని. అంతకుముందు సంధివలస గిరిజనులందరూ కూడా 1999లో ఐటీడీపీ దమయంత్ గారు ఉన్నప్పుడు 80,000 రూపాయలు దీనికి శాంక్షన్ చేశారు. మేమంతా కష్టపడ్డామని చెప్పారు, శ్రమదానం చేశామని. దానికి సంబంధించి సంధివలస గిరిజనుల గ్రామ రైతుల మాటల్లో ఒకసారి విందాము. ఎంత కష్టపడ్డారో, ఎలా చేశారో మీరు చెప్పండి ఒకసారి. మీ పేరు? అయ్యా, మాది సందర్శ గ్రామము, ఉదరడ పంచాయతీ సందర్శ గ్రామం నుంచి. ఇదిగో నా పేరు తాడంగి బాబాయ్ అనేసి. ఈ డ్యామ జరగబడింది ఎలాగదంటే, మన ఆర్టీడీ పిఓ గారు అయ్యా మాకు ఎన్నోసార్లు అక్కడ ఐటీడీ వెళ్ళి మాట్లాడేసరికి అయ్యా మాకు నీటి సదుపాయం లేదు, నీటి సహకారం మాకు లేదు, ఎలాగ మేము బ్రతకాలి, మా కుటుంబంతో మా పిల్లలతో ఎలా మేము పోషించుకోవాలనేసరికి వాళ్ళు వచ్చి సరే మీకు ఏదో ఆదాయం ఇస్తాము అని వాళ్ళు వచ్చి చెక్ చేసి చూసాక మాకు అంతా ఇది గ్రాంట్ ఇచ్చి ఒక 8,000 రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. దాన్ని బట్టి మా కులం 50 మంది అంతా మేము శ్రమదానం చేసాము. చేసిన తర్వాత అంతా మాకు ఈ నీరు వల్ల ఎంతో చాలా ఉపయోగిస్తుంది. అటువంటి అప్పుడు ఈ సాయుధులు ఇంత మాకు బట్టి మూసి ఇప్పుడు జనసైనికుడు వేసారు. జనసైనిక చాలా పంట రైతు మనకు చాలా అప్పుడు చేసేసరికి రైతు కూడా ఇంకా చెడిపోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నారు. ఆ సైనికుడు ఇప్పుడు పాడైపోతుంది. దానికి పరిష్కారం పెట్టండి మీరు నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, పంచాయతీ నాయకులు ఏమి సమస్య చేస్తారని మీరు చిన్న సహకారం చేయాల్సి మేము మరి మీ ప్రజాదం మేము అడుగుతున్నాము. ఇప్పుడు మీది కూడా సంధ్య. నా పేరు రామారావు, సంధివలస గ్రామం. సుమారు ఈ డ్యామ్ కట్టి 30 సంవత్సరాలు అయిపోతుంది. అయినా మాకు ఇది సముద్రం వచ్చినా కానీ మాకు ఇబ్బంది పెట్టలేదు. మినిమము ఇక్కడ నలుగురు సోదరులు మారారు. అయినా తప్పటికి కూడా ఈ డ్యామ్ని మాకు ఏ సోదరు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రము ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే ప్రధాన కాలువని మూసివేయడం జరిగింది. ఎందుకంటే కింద పొలాల్లో వరి చేను, తర్వాత మొక్కజొన్న వేసున్నాం, అవి మొత్తం నాశనం అయిపోయినాయి. వెంటనే మాకు ఈ పరిష్కారాన్ని త్వరవేగంగా ఎంత చేస్తారో దాన్ని బట్టి మేము చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇదిగోండి, ఈ చెక్ డ్యామ్కి సంబంధించి ఇదేమో ఎడమ కాలువ. ఇది ఎడమ కాలువ. ఇది ఈ నీరు అనేది అనసభద్రకి వెళ్తున్నటువంటి వెళ్తుంది ఈ నీరు ఈ చెక్ డ్యామ్ నుంచి. ఇది ఇటు అనసభద్ర. ఈ తిన్నగుండ అటు నుంచి కాలువ ఉంది. ఆ కాలువకి మొత్తం కూడా కుడి కాలువ, ప్రధాన చెరువుకి సంధివలస చెరువుకి వెళ్ళే కాలువ అది మూసేయబడింది. ఇదిగోండి ఈ కాలువనేనండి కప్పి వేయడం జరిగింది. ఈ కాలువ కుడి కాలువ ఎవరైతే గంగాధర్ చౌదరి అంటున్నారో కమ్మస్ అతను, ఈ గుండెಗೆ జిరాయితీ భూమి నుంచి వెళ్తుందని చెప్తున్నారు. అది జిరాయితో ఏంటో కొండ పోరంబోకు ఏం తెలియదు, మాకైతే ఏం తెలియదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది మా జిరాయితీ అని చెప్తున్నారు. కానీ గత 40 సంవత్సరాల నుంచి ఈ కాలువ ఈ సంధివలస చెరువుకి వెళ్తూనే ఉంది. అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. ఈ మధ్యకాలం అతను
చాలా వలకరగా మాట్లాడుతూ హత్య చేయడం జరిగింది. ఎవరు ఏం చేస్తారని చెప్పేసి కలెక్టర్ అయినా ఎవరైనా ఏం చేయలేరని చెప్పి గిరిజన గ్రామమైన షెడ్యూల్ ఏరియా గ్రామమైన సంధివలస గ్రామంలో ప్రజలకు అందరూ చెప్పేశాక నిర్దాక్షంగా మూసేశారు. ఇదే ఈ కాలుగుండే అప్పుడు సుమారు 40 సంవత్సరాల కిందట ఐటీడీ వారు కట్టించిన చెక్ డ్యామ్ అండ్ ప్రధాన కుడి కాలువ ఇది సంధివలస చెరువు చేరుతుంది. ఇప్పుడు ఇలా ముందు చెప్తాను తీసావు ఇది ఇప్పుడు పైకి చెప్తాను. చూశారు కదా, ఇదే కుడి ప్రధాన కాలువ. 1999లో అప్పటి పీఓ గౌరవనీయులు శ్రీ దమయంతి మేడం గారు మా గిరిజనుల కష్టాలు చూడలేక ఏదైనా అవకాశం కల్పించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజన భూములకి నీరు వెళ్ళడం లేదు, ఇక్కడ ఒక సప్ట అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక 80,000 గ్రాంట్ అప్పుడు చేశారు. దానికి మన సంధివలస గ్రామస్తులందరూ కూడా శ్రమదానం చేశారు. పెద్దలు ఆడోళ్ళు ముసలు అందరూ కూడా శ్రమదానం చేసి మా పంట పొలాలకు నీరు వస్తే మేము పంటలు పండించుకుంటాము అనుకొని, కానీ ఇప్పుడున్నటువంటి చౌదరి గారు పూర్తిగా నిర్దాక్ష్యంగా మీరు ఎలా పోతే పోండి నాకు అవసరం లేదని చెప్పి మూసేశారు. దానికి సంబంధించి ఈరోజు అంతా పరిశీలించడం జరిగినది. ఒకసారి చూడండి, మీరు ఇలా ముందుకు వస్తే ఆ కాలువ ఇంకా అలా చూస్తాం పదండి అలాగా కాలువ అర్థమైందా. కానీ స్థానికంగా చూసారా ఇదా చూడండి, ఇదండి ఎలా మూసేసారు దౌర్జన్యంగా. ఇదంతా ఇదిగోండి, ఇదంతా నిర్మించారు, మొత్తం మట్టితో కట్టేసారు. ఇదంతా కూడా చూసారా, ఇదిగోండి ఇదంతా సిమెంట్ మొత్తం కట్టింది. కట్టి నాకు ఎవరేం చేస్తారు, కలెక్టర్ కూడా ఏం చేయలేరు అని గిరిజనుల కదా పోతారు, వాళ్ళతో నాకు సంబంధం పెట్టి నా భూమి పోతుందని మొత్తం కూడా ఇలా మూసేశారు. సుమారు 1 కిలోమీటర్ మేర కిందన కనీసం 70-80 ఎకరాల వరకు సంధివలస గిరిజన గ్రామాలకి భూమి ఉంటే ఈ రోజున అవన్నీ కూడా పోతున్నాయి. పండించన్నీ పోతున్నాయి. మీకు అన్నీ చూపిస్తాము. దీన్ని ఎంత వదిలిపెట్టము. ఏదైతే చౌదరి గారు ఉన్నారో ఆ చౌదరి గారికి మరీ తెలియపరుస్తున్నాము. ఈ గిరిజన భూమికి వెళ్ళాల్సిన నీరు ఏదైతే ఉందో మీరే ఏ విధంగా కాలు కప్పించారో అదే విధంగా కాలు తెరిపించి అటు నీరు వెళ్ళే వరకు మేము వదిలిపెట్టము. మీరేం చేసుకుంటారో చేసుకోండి. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.